నన్ను మధుమతిలో యాక్టింగ్ 10,000 ఇస్తానమ్మా ఆపేయ్. అలాగరా దారికి ఏం లేదు శకుంతడా, నీ పన్ను చేసుకో. ఇచ్చి బేక ఇచ్చి. ఇప్పుడు నా దగ్గర ఎక్కడున్నాయి? ఇదిగో ఇంటికి వెళ్ళాక ఖచ్చితంగా ఇస్తాను, నన్ను నమ్ము. అస్సలు నమ్మను. అమ్మ తల్లి, మా అమ్మ చెప్పింది కదా, డబ్బుకి రాకి పూచి నేను ఇప్పిస్తాను, నన్ను నమ్ము. అల్లుడు గుంతని కొంచెం నమ్మొచ్చులే అమ్మి, ఒప్పేసుకో. మా అయ్య చెప్పినాడు కాబట్టి ఒప్పుకుంటున్నాను. యాక్టింగ్ ఎరగదిస్తాను అంతే. అమ్మా చాలా చాలా థ్యాంక్స్ తల్లి. మాస్టర్ గారు రండి రండి మాస్టర్ గారు. నమస్కారం ఎస్ఐ గారు. కారం కారం అప్పా, నన్ను ఎందుకో పిలిపించారట? ఓ తూరి ఆ గుంపును మొత్తం చూడండి. అమ్మా అయ్యా. అదిగో అటు పక్క అడవి మనిషిలా ఉండే వాళ్ళందరూ అనసూయ మనుషులు. అదిగో ఆ ముగ్గురు గౌరుడి బెచ్చు. అదిగో మధ్యలో ఉంది అమ్మాయి, ఆ అమ్మాయి మందంట. ఓ అమ్మో, నేను కాదంట అన్నాను, నువ్వు వెళ్ళి గుర్తుపట్టు. మధు మచ్చో కాదో నాకు చెప్పు. అలాగే. ఏమిటమ్మా ఈ వేషం ఏమిటి? ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళావు? పక్కూర్లో అంతర్జాతీయ యాక్టింగ్ పోటీలు జరుగుతుంటే నాను అత్తయ్య గారు పోటీలకు వెళ్ళొస్తున్నా నాన్నగారండి. ఈ బార్లు గోర్లు గొడవేంద్ర బాబు. వారంటే ఏంటో తెలియకుండా నువ్వు ఎస్ఐ ఎలా అయ్యావురా? అయ్యో నువ్వు నోరు మొయ్యరా. ఎస్ఐ గారు చెప్పాను కదండి, దాని గారడి నేర్పించానని. దాంతో పాటు ఆ భాష కూడా అలవాటు అయిపోయింది, అంతేనండి. అది సరే, ఉన్నట్టుండి కనిపించకుండా పోయారు, ఎక్కడికి వెళ్ళారమ్మా? అది ఆ ఫ్రెండ్తో పాటు తిరుపతికి వెళ్ళాము. నువ్వేమో తిరుపతి అంటున్నావు, మీ అత్తగారేమో రిసార్ట్స్ అంటోంది. నువ్వేమో కూడమంటావు, ఒక్కదాని కూడా సంబంధం లేదు. నువ్వు వెళ్ళింది ఆలకమ్మి. అంటే తిరుపతిలో గూడెం అనే రిసార్ట్ అన్నమాట. అక్కడికి వెళ్ళారన్నమాట, దర్శనం చేసుకుని అక్కడి నుంచి వచ్చారన్నమాట. అంతే కదమ్మా? ఓహో అలాగా, అలాగే. మాస్టరు మీ కూతురేనా? ఓకేనండి. ఎస్ఐ గారు ఒక్క నిమిషం. అమ్మా నీకు మహాలక్ష్మి అష్టోత్తరం గుర్తుందే? సూత్రమా? చచ్చావరా చేతు, దీనికి నాలుగే సరిగ్గా తిరగదు, ఇంకా స్తోత్రాలు ఏం చెప్తుంది? గుర్తుంది నాన్నగారుండి. అందులో మొదటి శ్లోకం ఏంటో చెప్పు తల్లి. అలాగే. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠేశ్వర పూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. సందేహం లేదు, ఏమాత్రం సందేహం లేదు, నువ్వు నిస్సందేహంగా మా మధుమతివే. నాన్న ఆ స్తోత్రాలు దీనికైనా తెలుసు? అంటే అమ్మా, ఇంతకు ముందు గుడి పక్కన ఉన్న గుడిలో ఉన్నా అని చెప్పింది కదా, అలా తెలుసుంటుందిలే. ఓహో నా బంగారు తల్లి.
వస్తాను తల్లి, నువ్వు జాగ్రత్త. అలాగే నాన్నగారండి, మీ ఆరోగ్యం జాగ్రత్త. అలాగేనమ్మా. ఆ, వస్తానమ్మా. మంచిది మంచిది. ఆ, అమ్మయ్యా. ఓకే ఓకే. ఆ, నాన్నగారండి, చికెన్ మటన్ బాగా తినండి, కండబట్టి పుష్టిగా అంటారు. గారడి భాషలో చికెన్ అంటే పప్పు, మటన్ అంటే సాంబారు అని అర్థం. రాత్రికి చికెను మటన్ తోనే తింటానమ్మా. వస్తాను ఎస్ఐ గారు. ఒరే బంతి, మీ భాషలో చికెన్ అంటే పప్పట, మటన్ అంటే సాంబారట, అవునా? ఎవరు తెలుసు? ఇప్పుడు ఆవిడ చెప్పింది కదరా. వెళ్ళి ఆవిడని అడుగు. ఆ, నోర్మల్ ఈగలు దొరుకుతున్నాయి. ఓ, వాళ్ళ అమ్మి వస్తున్నానే. ఏదో జరుగుతుంది. అమ్మమ్మమ్మమ్మ, ముందు మందులు వేసుకోవాలి. బంగారం, అమ్మ బంగారం. ఛీ, మీరు బంగారాలేంటే? బంగాళ దుంపలు. సర్లే, తిన్నారా? దుంపలు ఎలా తింటారు అత్తయ్య గారు? చంపుతా. తిన్నారా అన్నది మిమ్మల్ని కాదే, మరి బాసంతి వాళ్ళని. మాకు తెలీదు. ఇంతకీ ఆ ఉప్మా ఎవరికో? మీకే. తీసుకెళ్లి బసంతికి ఇవ్వండి. మీరే అన్నారు కదా మీకే అని. అవును, మీకే. కాకపోతే తినడానికి కాదు, ఆ బసంతి వాళ్ళకి ఇవ్వడానికి. మీకిస్తే మీరు తినేస్తారు గాని నాకివ్వండి, నేనే ఇస్తాను. మరి మాకు? వాళ్ళు తినగా మిగిలితే నాకు, అదే మీకు. ఇది అన్యాయం. ఏయ్, కళ్ళు కనబడట్లేదా? ఇది ఉప్మా, అన్యాయం కాదు. తీసుకెళ్ళి ఇస్తాను, ఉండండి. కమ్మటి వాసన చేస్తుంది, ఏటిది? అమ్మ బసంతి, ఆ గూడెల్లో పచ్చగడ్డి తిని నోరు చప్పబడిపోయి ఉంటుంది. అందుకే మీకోసం వేడి వేడిగా జీడిపప్పు ఉప్మా చేశాను. కడుపు నిండా తినమ్మా. ఓలమోలమోలమోలమో, నిజంగా నానంటే అత్తగుంతకి ఎంత ప్రేమో. టెంకాస్ 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 టెంకాసు. థాంక్యూసా? థ్యాంక్స్ కొచ్చిన తెప్పలమ్మా. ఓ థ్యాంక్సా? అవును, టెంకాస్ టెంకాస్ టెంకాస్. థ్యాంక్స్ ఎలా ఇస్తారమ్మా? ఇవ్వమన్నది టెంకాస్ కాదు, ప్లేటు. ఓలమ్మి, ఓరయ్యో. రండి. మా అత్తగుంతు మన కోసం ఏడేడి జీడిపప్పు ఉప్మా చేసేసినది. తిని పెడదాం ఏంటి? లోటెందుకమ్మి కుమ్మే? బాబు, లోటు పోటు కాదు, లేట్ లేట్. ఓకే. మా ఆయన ఏంటన్నాడు? ఆయన అదే అన్నాడు. నువ్వు తినమ్మి, మాకొద్దు. ఎందుకొద్దు? మాము తినేసినా కదేంటి? తిన్నారా? నేను పెట్టకుండా ఎలా తిన్నా? లోపల గిన్నెన్నది కదేంటి? అదంతా నాను నా మగుడు తినేసినావు. లోపలున్నది మొత్తం తినేశారా? తినడం ఏంటి, మొత్తం నాకేసా. చారా నాయన, మీకోసమే వండాను కదా, పర్వాలేదులే. నువ్వు తినమ్మా బసంతి, తిను. అలాగే. ఏంటి ఏంటి ఆ సోఫాలేంటి? దుమ్మండి, తుడవండి. మీరే దులపండి, ముందెళ్ళండి. వెళ్ళి దులపండి. ఉండమ్మా. ఇప్పుడు కూర్చోమ్మా బసంతి. అలాగే నాన్న చేతు, ఇదేమైనా మర్యాదగా ఉందరా?
నేనేం చేశానమ్మా? ఏమి చేయలేదని అనుకుంటున్నావా? హ, ఇదిగో కాబోయే మామగారు కూర్చుంటే నువ్వు నిలబడుకునే ఉంటావా? ఇప్పుడు ఏం చేయాలి? వెళ్ళాను ఒళ్ళో కూర్చోవాలా? హ? చాలే, ఏదైనా తెచ్చి విసుర్రా. ఆ? చూడు పాపం ఎలా చెమటతో తడిచిపోతున్నారో. చెమట? చలేసి చస్తుంటే చెమట ఏంటమ్మా? ఏయ్, చెప్పింది చెయ్యరా. అలాగే. ఆ. మీరు తినండి, మీరు తినండి. షో. ఆ, ఆ. ఆ. మ్మ్. తిను 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 తినమ్మా. ఓయ్ బాగా ఇసురు. ఏంటిది గాలి చల్లగా వస్తుంది, కొంచెం వేడిగా ఇసురా. అంటే ఏడిగాల? ఆ. గాడిద గుడ్డు గాలేం కాదు, గాలి ఇలాగే వస్తుంది. మూసుకుని. నాన్న చేతు. ఆ. సార్ ఇంతకంటే వేరే ఆప్షన్ లేదు సార్. గాలి ఇలాగే వస్తుంది సార్. సర్లే ఇసురు. సారీ సార్. అత్తగుంతో ఉప్మా అద్దురిపోయింది. వదినో అన్నయ్య మీసం ఊడిపోయింది, అస్సలు చూసుకోవట్లేదు అన్నయ్య. చూసారంటే కమ్ములి పోద్ది. ఇప్పుడు ఏం చేయాలి మధు? ఏదో ఒకటి చెయ్యి. అత్తుకుంటా. ఏంటి అడ్డంగా నిలబడ్డావు? నాకు వెనకాల చెడొస్తున్నది. ఇసురు ఇసురు ఇసురు. చాలా చాలే. అవును, మీరేంటి మూతికి టవల్ అడ్డు పెట్టుకున్నారు? అల్లుడు ఇసురుడికి మీసాలు ఊడిపోతాయని. ఊడిపోతాయా? ఊడిపోతాయా? అదే, నా ఉద్దేశం రాలిపోతాయని. ఆ. ఆ. వదిన మీసం అత్తగారు ముందే ఉంది, అత్తగారు చూసారంటే దొరికిపోతావు. ఏం చేయాలి? ఉప్మా ఎలా ఉందమ్మా? అయ్యో, నా కాళ్ళు ఎందుకు పట్టుకుంటున్నావు తల్లి? లే. అయ్యో, లేయమ్మా. అయ్యో, లే, 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 లే. ఇదేంటి, నేనే అనుకుంటే నాకంటే ఎక్కువ ఓవర్ యాక్షన్ చేస్తుంది. లెయ్యమ్మా. ఏంటిది? ఏం తీసావు నువ్వు? నానేడు తీసినాను, నానేడు తీయలేదు. కాదు, నా కళ్ళతో చూసా, నువ్వేదో తీసావు. నా చెప్తున్నాను కదా, నానేడు తీయలేదు. ఇదంతా కాదు, ముందేం తీసావు చూపించు. అయ్యో, ఏం తీసావో చూపించమ్మా. అలాగే నా చేతులు పరీక్ష చూడండి, జాగ్రత్తగా చూడండి. టాయ్. జాగ్రత్తగా చూడండి. టాయ్. నిజంగా ఏమీ లేదే, అనవసరంగా రచ్చ చేశారు.
నా కళ్ళతో నేను చూసాను. అబ్బా! అయ్యో అక్క. ప్రతిదానికి గొడవ చేయటం అలవాటైపోయింది. మాట్లాడుకు. అత్తగుంటకి ఎదురు చెప్తే తోట తిట్టాను. సరే సరే, ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. పదండి, రెస్ట్ తీసుకోండి. పదండమ్మా, పదండి. బండి పదా. అయ్యా, పదమ్మీ. తను ష్. ఏయ్, ఏంటో చూస్తారు, వెళ్ళండి. పదవే. ఇదంతా ఏంటమ్మా? అబ్బా, నో, ఇంకా ఆలస్యం చేయకూడదు. వెంటనే ఆ బసంతి బ్యాచ్ ని బయటికి పంపించకపోతే మన బతుకు కుక్క బతుకు అయిపోతుంది. అయితే వాళ్ళ బట్టలు సామాన్లు బయట పడేద్దాం అక్క. ఏంటి వాళ్ళ బ్యాగులు బయట వేద్దామంటే మన బ్యాగులు బయట పడ్డాయి. అదే అర్థం కావడం లేదక్క. చూసొద్దాం పద. ఇది నా గది. మా గదిలో ఏం చేస్తున్నారు? అయినా ఇది మంచం అనుకున్నారా, పేడ కుప్ప అనుకున్నారా? దిగండి, లేకండి. లేకమంటుంటే దిగమని చెప్పనీకి నువ్వెవరేంటి? ఆ ముక్క మీ అత్త గుందని చెప్పమను. ఏంటంతే గారి సంత? ముందు వీళ్ళని నా గదిలోంచి వెళ్ళమనండి, వెళ్ళమనండి. వెళ్ళాల్సింది వాళ్ళు కాదు, నువ్వు. నేనా? అవును, ఈ రోజు నుంచి బసంతి నీ గదిలోనే ఉంటుంది. వాళ్ళ అమ్మ అయ్య శిరీష గదిలో ఉంటారు. మరి మేమెక్కడ ఒకరు వంట గదిలో, ఒకరు పాత సామాన్ల గదిలో. నో, మేము ఇక్కడి నుంచి కదలం అంతే. నేను కదిలిస్తానుగా, నేనున్నానుగా. ఎలాగమ్మా? రండి. ఏయ్! రండి. ఏయ్! చూడండి, ఎవ్వరు వచ్చినా మీరు బయటకు వెళ్ళకండి, ఇక్కడే పడుకోండి. వదినా, మా అత్తగారిలో సడన్ గా ఇంత చేంజ్ వచ్చిందేంటి? నాకు అది అనుమానంగా ఉంది మధు. ఏంటో ఈ రాత్రికి తెలుసుకుందాం వదినా. పద. నువ్వేదైనా చెప్పమ్మా, ఆ బసంతి వాళ్ళకి నువ్వు అంత ఇంపార్టెన్స్ ఇవ్వడం నాకు నచ్చలేదు. అరే, వాళ్ళకంత మర్యాదలు చేయాల్సిన అవసరం ఏముందమ్మా? ఉంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర కోట్ల విలువ చేసే నిధి ఉంది. మన ప్లాన్ మొత్తం దాని మీదే ఉంది. అది మన చేతికి రావాలంటే ఆ బసంతికి మనం మర్యాదలు చెయ్యాలి. మనం మంచి వాళ్ళమని దాన్ని నమ్మించాలి, లేనిపోని అభిమానం కురిపించాలి. అప్పుడది మన చెప్పు చేతల్లో ఉంటుంది. ఆ తరువాత నిధి మన చేతుల్లో ఉంటుంది. ఐడియా అదిరిందమ్మా. అమ్మా, ఆ ఎడ్డి మొహాలకి నువ్వు జీడిపప్పు ఉప్మా పెట్టావు. ఇక నుంచి చూడు, రెచ్చిపోయి ఓవర్ యాక్షన్ చేస్తాను. నీ మాస్టర్ ప్లాన్ ని ఇంప్లిమెంట్ చేస్తాను. మిమ్మల్ని నాన్న, నాకు తెలియకుండా నువ్వేమీ చెయ్యకు. ఓకే అమ్మా. అమ్మ అనసూయత్త, నీ పీత బుర్రలో ఇంత నీచమైన ఆలోచన ఉందా? అందుకే ఇంత ఓవర్ యాక్షన్ చేసింది.
అల్లుడికి ప్యాంటు పెట్టడం చేత కాదు కానీ కోడలు తెచ్చే కోట్లు మాత్రం కావాలి. ప్యాంట్ ఏముందన్నయ్య 10 నిమిషాల్లో పట్టించొచ్చు. పెళ్ళైన 10 ఏళ్లలో ప్యాంటు పెట్టమని 10,000 సార్లు అడుగుంటాను. పెడతాను అల్లుడు గారు అన్న మాట విన్నాను తప్ప కొన్నాను అల్లుడు గారు అన్న మాట ఎప్పుడు వినలేదు. సరే రేపటి వరకు నీకు ప్యాంట్ పెట్టిస్తానన్నయ్య, ఓకేనా? నిజంగా మా అత్త ప్యాంటు పెడితే అది వరల్డ్లో 8వ వింత సిస్టర్. అయితే ఆ 8th వండర్ చూడ్డానికి మీరు రెడీగా ఉండండి. రండి రండి. అత్తగుంతా, ఇదిగో అత్తగుంతా. ఏంటమ్మా గదిలో నిద్ర పట్టట్లేదా? మా అమ్మకి గాలి రావట్లేదు. అదేంటి గదిలో ఫ్యాన్ ఉంది కదా. కానీ మా అయ్యకి ప్యాంట్ లేదు కదా. ఆ?